పాకిస్తాన్లో భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రం, మొత్తం పాక్లో 46% భూభాగం ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి వేరుపడబోతోందా? ఒక స్వతంత్ర దేశంగా అవతరించబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బలూచ్ జెండా విశ్వ వినువీధుల్లో రెపరెపలాడబోతోందట. బలూచిస్తాన్కి వెళ్లిన పాక్ మంత్రుల మాటలు వింటే షరీఫ్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడి సిచ్యువేషన్ ఎలా ఉందో అని. అక్కడ పాకిస్తాన్ రాజ్యం నడవడం లేదు, అధికారులకు కంట్రోల్ లేదు. అసలు అక్కడ దుస్థితి ఎందుకు వచ్చింది? బలూచిస్తాన్ స్వతంత్ర దేశం ఎందుకు కావాలనుకుంటోంది? ఇంతకీ పాకిస్తాన్లో అసలు ఏం జరుగుతోంది? పాక్ సైన్యాన్ని తరుముతోన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ టార్గెట్ గా ఓవైపు భారత్, మరోవైపు బలూచ్. స్వతంత్ర దేశంగా అవతరించడమే బలూచిస్తాన్ లక్ష్యం. ముందు భారత్, వెనుక బలూచ్. పాకిస్తాన్కు రెండు వైపులా వాయింపుడు షురూ అయింది. పాక్ బలూచ్ ఆర్మీ మరింత తలనొప్పులు తెస్తోంది. బలూచ్ ముందు పాక్ తూచవుతోంది. పాకిస్తాన్ చేతుల నుంచి బలూచిస్తాన్ జారిపోతోంది. 46% భూభాగం ఉన్న బలూచిస్తాన్ పాక్ నుంచి వేరుపడబోతోంది. ఒక స్వతంత్ర దేశంగా అవతరించబోతోందట. పాకిస్తాన్ విస్తీర్ణంలో 46% ఒక బలూచిస్తాన్లోనే ఉండడంతో తమ హక్కుల కోసం తిరుగుబాటు ప్రారంభించారు బిఎల్ఏ సైన్యం. ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజాలు, వనరులు ఉన్నాయి. కానీ దశాబ్దాలుగా పాక్ పాలకుల నిర్లక్ష్యానికి బలూచిస్తాన్ గురవుతోంది. తమ వనరులను దోచుకుంటూ తమను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ప్రారంభమైంది. అది కాస్త తిరుగుబాటుగా మారి నేడు యుద్ధంగా రూపాంతరం చెందింది. బలూచిస్తాన్కి పాకిస్తాన్ మంత్రులు వెళ్లినప్పుడు అక్కడి ఘటనలు చూసి అవాక్కయ్యారు. అక్కడ పాకిస్తాన్కు సంబంధించిన కంట్రోల్ లేదు. పాక్ సైన్యం కదిలేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ అసలు మన రాజ్యమే నడవడం లేదు, మన ప్రభుత్వము పనిచేయడం లేదని ప్రధానికి మొరపెట్టుకున్నారట. అంతేకాదు పాకిస్తాన్ సైనికులు, సైనిక అధికారులు, ప్రభుత్వ అధికారులు కాని, మంత్రులు కాని, ఆఖరికి ప్రధానమంత్రి గాని బలూచిస్తాన్కి వెళితే మిలిటరీ కాన్వాయ్ లేకుండా ప్రయాణించలేని పరిస్థితి. అది కూడా పగలు మాత్రమే. ఇక రాత్రైతే చెప్పనే అక్కర్లేదు. ఈ క్రమంలోనే పాక్ ప్రధానమంత్రి బలూచిస్తాన్కి వెళ్లి దాదాపు దశాబ్దం కావస్తోంది. ఇప్పుడు తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఫండ్ బాంబ్ అని నిర్వహించింది. ఆపరేషన్ బాంబ్ అంటే తొలి వేకువ కిరణాలు అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు. ఈ తొలి వేకువ కిరణాలు అంటే స్వతంత్రం రావడం యొక్క మొట్టమొదటి సూచన అని బలూచిస్తాన్ చెబుతోంది. జూలై 9 నుంచి 11 మధ్యలో అంటే కేవలం 3 రోజులు మాత్రమే ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్లోని గూఢచారి విభాగాలపైన, బార్డర్ ఫోర్సెస్ పైన, నెట్వర్క్లపైన, ఐఎస్ఐ కార్యాలయాలపైన, మిలిటరీపైన ఇష్టారాజ్యంగా దాడి చేశారు. మొత్తం ధ్వంసం చేశారు. పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ పనిచేయని పరిస్థితికి తీసుకొచ్చారు. బిఎల్ఏ వరుస దాడులతో పాక్ ఆర్మీ బెంబెలెత్తిపోతోంది. బలూచిస్తాన్లో పలుచోట్ల పాక్ ఆర్మీపై బిఎల్ఏ దాడులు చేస్తోంది. పాక్ పోలీస్ స్టేషన్లు స్వాధీనం చేసుకుని హైవేలను నిర్బంధించింది. పాకిస్తాన్ పోలీసుల్ని ఖైదు చేసింది. పాక్ ఆర్మీ ఇన్ఫార్మర్లను బిఎల్ఏ ఫైటర్లు అదుపులోకి తీసుకుంటున్నారు. పాక్ బలగాలపై ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. బాంబులతో పాక్ ఆర్మీ వాహనాలను పేల్చేస్తున్నారు. దాదాపు 71 దాడులు జరిపారు. ఒకేసారి 3 రోజుల్లో 81 చోట్ల దాడి చేశారు. దీనిలో 50 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. మరో 51 మంది గాయపడ్డారు. పాక్ ఆర్మీని తరిమి కొడుతున్నారు. బలూచిస్తాన్లో విజయ కేతనాన్ని ఎగరేస్తున్నారు. వీళ్లు కాకుండా పాకిస్తాన్కి సంబంధించిన 9 మంది గూఢచారులను బహిరంగంగా ఉరితీశారు. బలూచిస్తాన్లో పాకిస్తాన్ నెట్వర్క్ పనిచేయకుండా టవర్స్ ని ధ్వంసం చేశారు. దీంతో పాటు 5 నిఘా డ్రోన్స్ ని ధ్వంసం చేశారు. ఒక బస్సు, ప్రభుత్వ బ్యాంకుని లూటీ చేశారు. ఇదంతా కేవలం 3 రోజుల్లోనే జరిగింది. ఈ క్రమంలోనే బలూచిస్తాన్ దాడుల్ని తిప్పికొట్టేందుకు సరికొత్త వ్యూహాన్ని రచించింది. బలూచిస్తాన్ దాడులు చేస్తున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాక్ సైన్యాన్ని మోహరించింది. అయితే సైనిక స్థావరాలపై బిఎల్ఏ దాడులు చేస్తూ ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. బలూచిస్తాన్ రాజధాని క్వెటాపై దాడులు చేసి ఫ్రాంటియర్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ తో పాటు కీలకమైన చెక్ పాయింట్లను స్వాధీనం చేసుకుంది. అలాగే ఖలత్ జిల్లాలోని మాంగుజర్ టౌన్ సహా కెచ్చే మస్తుంగ్, కచ్చి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాలు తమ చేతిలోకి తీసేసుకుంది. 22 స్థలాల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెక్ పోస్టులు పెట్టింది. పాకిస్తాన్ సైన్యం గానీ, అధికారి గానీ ఆ ప్రాంతానికి వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది. 1.5 కోటి జనాభా ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రాంతం. బొగ్గు, బంగారం లాంటి ఖరీదైన ఖనిజ నిక్షేపాలతో పాటు సహజ వాయు నిల్వలు ఉన్న ప్రాంతం.
అయినా తమకు ప్రయోజనాలు దక్కడం లేదని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా పాకిస్తాన్ ప్రభుత్వం తమపై రాజకీయంగా కక్ష తీర్చుకుంటోందని వాపోతున్నారు. వీళ్ల కడుపు మంట నుంచి పుట్టిందే బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA. పాకిస్తాన్ నుంచి విడదీసి బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలన్న డిమాండ్తో 25 ఏళ్ల కింద ఏర్పడిన వేర్పాటువాద సంస్థ. పాకిస్తాన్, ఇరాన్ మధ్య విభజించిన ఇరానియన్ జాతి సమూహం. బలూచ్ నివాస ప్రావిన్సులు కేంద్ర ప్రభుత్వాలకు నిరంతరం ఇబ్బందులకు కారణమవుతున్నాయి. సాయుధ స్వాతంత్ర్య ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పుట్టింది ఆఫ్ఘన్ నగరం కాందహార్లో 4గురితో మొదలై ఇప్పుడు 600 మంది సాయుధులతో మిలిటెంట్ ఆర్గనైజేషన్గా ఎదిగింది. మొదట్లో ఆఫ్ఘన్ నుంచే అటాకింగ్ షురూ చేసేది. తర్వాత పాకిస్తాన్ లోపలికి చొరబడి బెలూచ్ నడిగడ్డ మీద నుంచే సవాలు విసురుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీకి సమఉజ్జీగా మారి ఆ దేశ పాలకుల కంటో నలుసుగా మారింది. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యల్లో అత్యంత కీలకమైంది బలూచి తిరుగుబాటు బెడద. 1947లో పాకిస్తాన్ ఏర్పాటు సమయంలోనే బలూచిస్తాన్ స్వాతంత్ర్యంగా ఉంటామని కోరింది. అయితే ఆనాడు బలూచ్ రాజకీయ నాయకుడు ఖలాద్ ఖాన్ పాక్లో చేరేందుకు ఒప్పుకున్నారు. దీనికి అంగీకరించని బలూచిస్తాన్ ప్రజలు అప్పటినుంచే బలూచిస్తాన్ జాతీయ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ తర్వాత అనేక దశల్లో తిరుగుబాటు కొనసాగుతూనే వచ్చింది. అయితే పాక్ను దెబ్బతీయాలంటే సరైన టీం అవసరమని భావించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఓ సైన్యాన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచి పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాటం ఉధృతమైంది. అలా దశాబ్దాల కాలం నుంచి పోరాడుతూ తమ హక్కుల కోసం మన దాయాది దేశమైన పాకిస్తాన్పై అంతర్యుద్ధం చేస్తూనే ఉన్నారు. భారత్తో ఖయానికి కాలుదువిన పాకిస్తాన్పై ఇండియన్ ఆర్మీ మిస్సైళ్ల వర్షంతో పాక్కు ముచ్చెమటలు పట్టించింది. పాక్పై సమరానికి ఇదే సరైన సమయమని భావించిన BLA తనదైన శైలిలో దాడులకు పాల్పడుతూ పాక్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఇప్పటికీ భారత్ ఎప్పుడు ఎలా దాడి చేస్తుందోనని భయపడుతూనే ఉంది. మరోవైపు ఇలాంటి అవకాశం మళ్లీ రాదని భావిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు బలూచిస్తాన్ సైనికులు. బలూచిస్తాన్ చమురు, బంగారం, రాగి, ఇతర గనులతో సమృద్ధిగా ఉంది. ఈ వనరుల్ని ఉపయోగించడం ద్వారా పాకిస్తాన్ తన అవసరాలు తీర్చుకుంటోంది. అయినప్పటికీ ఈ ప్రాంతం అత్యంత వెనుకబడింది. బలూచిస్తాన్లో పాకిస్తాన్ ద్వేషం పెరగడానికి ఇదే కారణం. పాకిస్తాన్ ఆక్రమణ తర్వాత బలూచిస్తాన్లో 5 ప్రధాన తిరుగుబాట్లు జరిగాయి. ఇటీవలి తిరుగుబాటు 2005లో ప్రారంభమై నేటికి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ సహా మిగతా దేశాల మద్దతును కూడదీసుకుని పాకిస్తాన్ పాలకుల్ని కార్నర్ చేయాలి అన్నది BLA స్కెచ్లా కనిపిస్తోంది. ఈ పాచిక కనుక పారితే ఆసియా ఖండంలో కొత్త దేశంగా బలూచిస్తాన్ జెండా ఎగరడం ఖాయం.